అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై హత్యాయత్నం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. కాల్పులు జరిపిన వ్యక్తి 31 ఏళ్ల కోల్ ఎలన్గా గుర్తించారు. దుండగుడి ఫోటోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విడుదల చేశారు. అమెరికా భద్రతా సిబ్బంది అదుపులో కోల్ ఎలన్ ఉన్నాడు. కోల్ ఎలన్ నేపథ్యంపై FBI ఆరా తీస్తోంది. అమెరికాలో మరోసారి తూటాల గర్జన వినబడింది. వైట్ హౌస్ సమీపంలోని వాషింగ్టన్ హిల్టౌన్ హోటల్లో కాల్పుల కలకలం రేగింది. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతుండగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ట్రంప్ను రక్షణ వలయంలోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో అధ్యక్షుడు ట్రంప్తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, ఇతర కీలక నేతలంతా సురక్షితంగా ఉన్నారు. కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని కాలిఫోర్నియాకు చెందిన కోల్ ఎలన్గా గుర్తించారు. ప్రస్తుతం హోటల్ పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించి FBI దర్యాప్తు ప్రారంభించింది. కాల్పుల ఘటన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోను అక్కడి నుంచి తరలించారు. సీక్రెట్ సర్వీస్, ఇతర భద్రతా అధికారులు బ్యాంకెట్ హాల్లోకి ప్రవేశించడంతో వందలాది మంది అతిథులు ప్రాణభయంతో టేబుల్ కింద దాక్కున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై హత్యాయత్నం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. కాల్పులు జరిపిన వ్యక్తి 31 ఏళ్ల కోల్ ఎలన్గా గుర్తించారు. దుండగుడి ఫోటోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విడుదల చేశారు. అమెరికా భద్రతా సిబ్బంది అదుపులో కోల్ ఎలన్ ఉన్నాడు. ఇతని నేపథ్యంపై FBI ఆరా తీస్తోంది. అమెరికాలో మరోసారి తూటాల గర్జన వినిపించింది. వైట్ హౌస్ సమీపంలోని వాషింగ్టన్ హిల్టౌన్ హోటల్లో కాల్పుల కలకలం రేగింది. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతుండగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ను రక్షణ వలయంలోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో అధ్యక్షుడు ట్రంప్ సహా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, అలాగే ఇతర కీలక నేతలంతా సురక్షితంగానే ఉన్నారు. కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. కాల్పులు జరిపినటువంటి వ్యక్తిని కాలిఫోర్నియాకు చెందిన కోల్ ఎలన్గా గుర్తించారు. ప్రస్తుతానికి హోటల్ పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించి FBI దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోను అక్కడి నుంచి తరలించారు. సీక్రెట్ సర్వీస్, ఇతర భద్రతా అధికారులు బ్యాంకెట్ హాల్లోకి ప్రవేశించడంతో వందల మంది అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు.